ఓవరాల్ గా కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. కోరం 74 సరిపోయిందని నిర్ధారించుకున్న జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. తర్వాత హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా అందరూ కూడా ఏదో అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారికంగా ప్రకటన రావడమే మిగిలి ఉంది. ప్రస్తుతం కార్పొరేటర్లందరూ కూడా ఎక్కడైతే కౌన్సిల్ హాల్లో ఉన్నారో కౌన్సిల్ హాల్ నుంచి నేరుగా మళ్ళీ శిబిరానికి వెళ్లే అవకాశం ఉంది. వాస్తవానికి ఏదైతే కూటమి చాలా కాన్ఫిడెంట్ గా కనిపించినప్పటికీ కూడా ఆఖరి నిమిషం వరకు నెంబర్ విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఎంతవరకు ఆ నెంబర్ కొనసాగుతుంది, నిలబడుతుందనే అభిప్రాయం అయితే ఉంది. కానీ ఇక ఆఖరి వరకు వచ్చేసరికి 74 కోరం చాలా స్పష్టంగా కొనసాగిస్తూ కూటమి తన హవాను కొనసాగించింది. ప్రస్తుతం మేయర్ పీఠం లాంఛనంగా కూటమికి దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేస్తున్నారు రవిచంద్ర? ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరొక గంట పైన సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆయన్ని అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి కోరం పూర్తి కావడం, ఏదైతే హ్యాండ్ రైజ్ ద్వారా కార్పొరేటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గింది కనుక ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతటినీ పూర్తి చేసి అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 1 గంట సమయంలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. కూటమి పార్టీల నేతలందరూ కూడా సందడి వాతావరణంలో ఉన్నట్టున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? అయితే కూటమి మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రస్తుతం ఎంపీ సీఎం రమేష్ వస్తున్నారు. ఆయన కూడా ఎక్స్ అఫీషియో ఓటర్ గా ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా వచ్చి ఓటు వేశారు. విజయం సాధించామని విక్టరీ సింబల్ ను చూపిస్తున్న దృశ్యాలు కూడా చూస్తాం. సీఎం రమేష్ ఇక్కడ విక్టరీ సింబల్ ను చూపిస్తున్నారు. ఈ రోజు ఎలా చూడాలి? మాట్లాడుతున్నారు చూడు, అందరూ పెట్టుకోండి. కింది కొద్దిగా కిందికి మన మిత్రులు కూడా అందరూ. హలో, వచ్చారు అందరూ. ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్ ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది ప్రజెంట్ అయ్యారు. మొత్తం 74 మంది కూడా ఈ అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు న్యాయం ధర్మం గెలిచింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్ పాలనకు విశాఖపట్నం వాసులు బాధతో ఉన్నారు. ఈరోజు ఈ కూటమి తరఫున రేపు మేయర్ కాబోతున్నారు. న్యాయం ధర్మం ఓకే. అందరికీ నమస్కారం. ఏదైతే 4 సంవత్సరాల క్రితం రోజు మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు కూడా